హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ నేను మంచి హోటల్ స్టైల్ మసాలా ఫిష్ కర్రీ అంటే ఫ్రై లాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి అల్లం ఒక ఒక ముక్క, అలాగే 5-6 వెల్లుల్లిపాయలు తీసుకొని దీంట్లో మీరు వెనిగర్ వేసి నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైని మనం హోటల్ స్టైల్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇంట్లోనే మనం చక్కగా ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో హోటల్స్కి వెళ్ళి తినే సమస్య లేదు మనకి ఉంది కదండి. మనం ఏది బయట ఫుడ్ తినట్లేదు కదా, అందుకనే ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. మీరు ఏదైనా ఒక ఫిష్ తెచ్చుకోండి. ఫిష్ని శుభ్రంగా మీరు కడిగేయండి, ఉప్పు వేసి సాల్ట్, పెరుగు, నిమ్మకాయ వేసి బాగా కడగాలండి, నీసు వాసన అనేది రాకుండా. ఇప్పుడు దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫిష్ ఎప్పుడైనా సరే పెరుగు, ఉప్పు, అలాగే నిమ్మరసం ఈ మూడు ఐటమ్స్ వేసి కంపల్సరీగా కడగాలి. కడిగితేనే మనకి గిన్నెలు కానీ అలాగే మనకి ఎలాంటి నీసు వాసన రాకుండా ఉంటాయి. ఫిష్ అంటేనే చాలా స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, అందుకనే నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు కడిగిన తర్వాత, ఉప్పుతో కడిగిన తర్వాత మనం పెరుగు కూడా వేసేసి శుభ్రం చేసుకోవాలి ఫిష్ని. అలాగే నిమ్మరసం కూడా వేసేసి శుభ్రం చేసేసుకోండి. ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్తగా స్లోగా మీరు కడగండి. లేదంటే కంపల్సరిగా చేతులకి ముళ్ళులు ఉన్న చేప అయితే కంపల్సరిగా చేయి కట్ అవుతుంది. జాగ్రత్తగా చూసి స్లోగా మీరు ఫిష్ని నీట్గా శుభ్రం చేసేసుకోండి. ఈ రెండు వైపులో కూడా నిమ్మరసాన్ని రుద్దేయండి. స్మెల్ అనేది రాకుండా మంచి స్మెల్తోనే నీట్ అవుతుంది ఈ ఫిష్. కొంచెం చాకుతో కూడా ఇలా బ్లాక్గా ఉన్న ప్లేస్లో మీరు లైట్గా తీసేయండి. తెల్లగా చక్కగా వస్తుంది మనకి ఫిష్. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. మీరు చాకుతోనే ఘాట్లు పెట్టేసుకోండి, రాసుగా పెట్టండి. ఇలా పిల్లలకి కొంచెం చక్కగా తినడానికి లుక్ బాగుంటుందండి. ఈ విధంగా వెరైటీగా చేసి పెడితే ఈ విధంగా మీరు ఫిష్ అన్నిటికి కూడా ఘాట్లు పెట్టేయండి. నేను కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చేసి పెడుతున్నాను. కొంతమంది అయితే దగ్గరగా పెడతారు. చూసారు కదా, ఈ విధంగా ఘాట్లన్నీ క్రాస్లో డిజైన్గా మీరు ఈ ఫిష్కి ఘాట్లు పెట్టేయండి. ఇలా చక్కగా మనకి మసాలా పట్టడానికి కొంచెం లోతుగా మీరు ఘాట్లు పెట్టేయండి. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం మసాలాని రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు మసాలాకి మీరు దాల్చిన చెక్క, ఎండుమిర్చి 4, అలాగే 2 ఇలాచీలు, జీలకర్ర కొద్దిగా, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, మనకి జీలకర్ర, అలాగే ఒక 2 ఇలాచీలు. ఇవి మీరు వాటర్లో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసి ఉంచేయండి. 10 నిమిషాలు నానిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకొని ఆనియన్స్ని కూడా అంటే ఉల్లిపాయలను కూడా మనం ఫ్రై చేసుకోవాలి దోరగా. మరి నల్లగా మాడకూడదండి, దోరగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, అవి వేగేలోపు మనం దీన్ని మిక్సీ పట్టేద్దాము. మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మిక్సీ వేసిన తర్వాత ఇలా పేస్ట్ తయారైన పేస్ట్లోనే వెనిగర్లో నానబెట్టుకున్న అల్లం వెల్లుల్లిని దీంట్లో వేసేసి మనం మిక్సీ వేసేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా కచ్చపచ్చగా పట్టుకోండి, మరి మెత్తగా పేస్ట్ లాగా అవనవసరం లేదు. ఇంతవరకు మీరు పేస్ట్గా రెడీ చేసుకొని ఈ మిర్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కలిపేయండి. ఇలా రెడీ చేసి పెట్టిన తర్వాత మనం ఈ ఆనియన్స్ అంటే ఉల్లిపాయలని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ పంచదార వేసేసి మనం దీంట్లో మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా చూసారు కదా, ఆ పేస్ట్ను కూడా దీంట్లోనే కలిపేసేయండి. ఈ మసాలా రెడీ అయిపోతే మనకి ఈ ఫిష్ ఫ్రై చేయడం ఈజీ అండి. కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇందులోనే మీరు ముందుగానే సరిపడంత సాల్ట్ కలుపుకోవాలి. మిరియాల పౌడరు 1/2 స్పూన్ వేసేసుకోండి.
మిర్చికి ఇదికి ఘాటు ఎక్కువైద్ది అనుకోకండి, సరిపోతుంది. కొంచెం ఘాటుగానే ఉంటేనే, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇది. ఇప్పుడు ఈ ఫిష్కి అంతా కూడా ఈ మసాలాని పట్టించండి. కంప్లీట్గా మనకి ఈ ఫిష్ పొట్ట కూడా కంప్లీట్గా మసాలాతో నింపేయండి. కంప్లీట్గా ఈ మసాలాని పట్టించండి. మీకు ఇంకేదైనా మసాలా ఇష్టమైతే ఆ మసాలాను కూడా మీరు రెడీ చేసుకొని ఈ విధంగా మీరు తయారు చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ మసాలా అయితే ఈ ఫిష్కి చాలా బాగుంటుంది. మనకి హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట. తినడానికి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. మసాలా అంతా కూడా ఈ మనకి మిగలకుండా కంప్లీట్గా పొట్టలోనే నింపేయండి. ఎందుకంటే మనం ముక్కలుగా కట్ చేసుకొని తినేటప్పుడు ఈ మసాలాతోని ఫ్రై అయిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది. కంప్లీట్గా మసాలా అంతా పట్టించేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. లేదంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసి అలా పక్కన పెట్టేసుకోండి. మసాలా ఎంత పెడితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టేయండి, లేదంటే బయట అయినా ఒక ప్లేట్ మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇలా మసాలాలన్నీ పట్టించి కొద్దిసేపు నాననివ్వండి ఇలాగా. ఇప్పుడు మనం అరగంట అయిన తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని ఈ నిమ్మకాయని వేసిన తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీకు వెడల్పాటి పెనం పైన ఈ ఫిష్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా స్లోగా మీరు చేయండి, లేదంటే ఫిష్ కంప్లీట్గా విరిగిపోతుంది. ఇది కొంచెం కొద్దిగా వేగగానే మరోవైపు కూడా తిప్పేసి మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే మటుకు కంప్లీట్గా మీకు వేగిన తర్వాత తిప్పితే మటుకు అంటుకొని పెనానికి అంటుకొని మనకి విరిగిపోతుందండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇలా అంటుకుంటూ ఉంటుంది. జాగ్రత్తగా మనం అట్లకాడతోని ఇలా తీసేయండి. మసాలాలంతా కూడా ఈ ఫిష్కి పట్టేలాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేయడంలోనే ఉంటుంది మనకి కూర అంతా కూడా. 2 గరిటెలు తీసుకొని ఇలా మీరు మరోవైపు కూడా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా ఈ ఫిష్ పైన వేస్తూ 2 వైపులా కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. మీకు ఓపుకుంటే లో ఫ్లేమ్లోనే మనకి దాదాపు ఇది 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది రెడీ అవ్వడానికి. చూసారు కదా, మరోవైపు కూడా మనం తిప్పివేసి ఫ్రై చేసుకోవాలి. ఈ 2 సార్లు మనం ఇలా తిప్పేసి ఫ్రై చేయాలి. ఎక్కువగా మనం ఈ గరిటెతో రెండో వైపు మరోవైపు తిప్పుతుంటే మటుకు ఫిష్ విరిగిపోతుంది, షేప్ అంతా పోతుందండి. ఒకవైపే మనకి చాలా టైము వేగేలాగా చూసుకోండి. ఇలా అయితే ఈజీగా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం తిప్పినప్పుడు 5 నిమిషాలకే రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి. సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఫ్రై చేసుకొని మీరు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయిందండి. 4 వైపులా చక్కగా కూడా ఫిష్ అంతా కాలేలాగా చూసుకోండి. మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. చూసారు కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది వేడి వేడి రైస్లోకి మీరు చేపల పులుసు పక్కన పెట్టుకొని అలాగే ఈ ఫిష్ ఫ్రైని కూడా తినడానికి రెడీ అయిపోయిందండి. మీకు ఈ ఫిష్ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి కామెంట్లతోని నాకు లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తోని మీ ముందుంటాను. అందరికీ థ్యాంక్ యూ అండి.